సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేసి పీఏ జనార్దన్ కి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని, ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీలు నేటికి అమలు కావటం లేదన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీల ఆశాల సమస్యలు అన్ని ఆశయాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలపైన నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వీటితో పాటు పెండింగ్ పీఆర్సీ, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చూస్తామని, సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామని, ఇతర పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ వాటిని ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదన్నారు. అప్పటి కమిషనర్ స్పందిస్తూ 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులకు 5,000 ఇస్తామని, రిజిస్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని, పై అంశాల్లో ఒక్క సమ్మెకాలం వేతనాలు మాత్రమే ప్రభుత్వం చెల్లించి ఇతర సమస్యలను నేటికి పరిష్కారం చేయలేదని మండిపడ్డారు. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పరిష్కారం చేయకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేని యెడల ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పై సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, శారద, సంతోష, చంద్రకళ, బాబాయ్, స్వరూప, భారతి, లత, వసుంధర, శోభ, మనమ్మ, శ్యామల పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఈ ఆశాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనము 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలి. వారితో పాటు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళని మళ్ళీ రిక్రూట్ చేస్తామని చెప్పే పద్ధతి ఈరోజు సరైనది కాదు. ఆ ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. గత సంవత్సరం 15 రోజులు సమ్మె చేసినాము. అప్పుడున్న గవర్నమెంట్ కొన్ని డిమాండ్స్ మీద పరిష్కారం చేస్తామని చెప్పింది. అంటే మేము ఎప్పటి నుంచో మాకు ఈ పారితోషికాలు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని అంటున్నాం. అయితే మా కష్టాల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి మాకు ఒక కమిటీ వేసి మా సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ కమిటీ వేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మా సమస్యలు పరిష్కరిస్తుందేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా మా సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మేము అలవిగాని కోరికలేం అడగట్లేదు. మేము గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకున్న ఈ పారితోషికం అనేది సరిపోవడం లేదు. కనీస వేతనం అడుగుతున్నాం. మేమేం వేరే బెనిఫిట్స్ కాదు. 18,000 ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మాకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. మేము రాస్తున్న రికార్డులన్నీ గవర్నమెంట్ ప్రింట్ చేసి ఇవ్వాలి. మాకు క్వాలిటీతో కూడిన యూనిఫామ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఇంకా తదితర సమస్యల కోసము ఈ ఎమ్మెల్యే గారన్న మా కోసం అసెంబ్లీలో మాట్లాడతారని ఈ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.